ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం 50 ఏళ్ల పోరాటం. సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో కొత్త ఆచారం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేశాడన్న మంత్రి రామానాయుడు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో గిరిజన మహిళ నీలాబాయిపై లైంగిక వేదనపై పాల్పడిన ఆటో డ్రైవర్ను కఠినంగా శిక్షించాలంటూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ బంద్కు పిలుపునిచ్చింది. బాధితురాలకు న్యాయం చేయాలంటూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నేతలు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఆగస్టు 30 తారీఖు నాడు ఒక ఆదివాసీ మహిళపై కొమరంభీం జిల్లా జైనూర్ మండలంలోని ఉసగాం గ్రామ పంచాయతీ దేవుగూడ గ్రామంలోని మెస్రం నీలాబాయి అనే ఆదివాసీ మహిళపై జైనూర్ మండలానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి, అతని పేరు ముగ్దుమ్, ఆయన 30 తారీఖు రోజున ఏదైతే సిర్పురియు గ్రామం ఉందో, సిర్పురియు మండలం ఉందో, సిర్పురియు మండలంలోని ఆ ఆదివాసీ మహిళ యొక్క చుట్టాలింటికి రాగి గిడడానికి వెళ్తున్నప్పుడు ఆయన మార్గ మధ్యలో ఒక ఆటోలో వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అదేవిధంగా ఆమెను అత్యాచారానికి పాల్పడి మరియు హత్య చేసినట్టు భావించి ఆమెని తీవ్రంగా గాయపరిచి చనిపోయిందని ఆమెని రోడ్డు పక్కన పడేసినాడు. పడేసిన తర్వాత ఆమె చనిపోయిందని వెళ్ళి ఒక రోడ్డు యాక్సిడెంట్ ద్వారా చిత్రీకరించినట్టు అక్కడి అందరితో చెప్పినాడు. కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వచ్చి పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు దీనిపై విచారణ చేసిన తర్వాత ఇది రోడ్డు ప్రమాదం కాదు, యాక్సిడెంట్ కాదు, ఇది ఒక అత్యాచారం, ఒక వ్యక్తి దాడి చేసినాడని చెప్పినారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 ఏళ్ల పోరాటాల చరిత్ర అజరామం అని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం అన్నారు. పీడీఎస్ పూర్వ విద్యల ఆత్మీయ సమ్మేళనం ఖమ్మంలోని ఎస్ఆర్ఎన్ బిజానర్ కళాశాలలో జరిగింది. ప్రగతిశీల పోరాటాలు లేకనే దేశంలో మతోన్మాదులు పెచ్చరిల్లుతున్నారన్నారు. దేశంలో భిన్నత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 1974 అక్టోబర్ 12, 13 తారీఖులకి భారతదేశంలో విప్లవ విద్యార్థి ఉద్యమాల చరిత్ర రాయవలసి వస్తే, లేకపోతే విద్యార్థి ఉద్యమ చరిత్ర రాయవలసి వస్తే 1974 ముందు ఒక చరిత్ర, 1974 తర్వాత మరో చరిత్ర రాయాలి. అట్లాంటి ఒక ఉజ్వలమైన చరిత్రకి మీరందరూ సాక్షిభూతం, మీరందరూ పాత్రదారు. ఖచ్చితంగా ఆ చరిత్రలో మీ అందరి పాత్ర, మీ పేరు ఎక్కడో ఒక చోట తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఈ కళాశాల, ఇక్కడ నిర్మాణమైన ఈ కళాశాల, మనం ఈ సభ జరుగుతున్న ఈ చోట మీలో చాలామంది ఇక్కడ చదువుకున్న వారు ఉండి ఉంటారు. ఈ సంఘానికి నాయకత్వం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పీడీఎస్కు నాయకత్వం అందించిన ఒక పరిశ్రమ కర్మాగారంలో వస్తువులు తయారు చేస్తారు, ఉత్పత్తి చేస్తారు. కానీ ఒక కళాశాల కార్యకర్తని మాత్రమే కాకుండా ఈ దేశానికి పీడీఎస్కు నాయకత్వాన్ని తయారు చేసిన కేంద్రంగా ఈ కళాశాల ఉండటం అనేది మనందరికీ విలువైన కళాశాల. ఆ కళాశాల నుంచి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పీడీఎస్కు నాయకత్వం ఉస్మానియా యూనివర్సిటీలోనైనా లేదా రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు నాయకత్వాన్ని అందించిన కళాశాలలో ఇవాళ 50 ఏళ్ల సభలకి ఇది కేంద్రం కావటం కూడా ఇది చరిత్రనే. సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం బాగున్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. తాము ప్రాధాన్యతగా తీసుకుంటున్న ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంతో పాటు అత్యున్నత ప్రమాణాలతో తెలంగాణ ప్రాజెక్టులు నిలిచేందుకు సహకరించాలని సీఎంని కోరారు. ఖమ్మం జిల్లా కొనజర్ల మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఈసం లోకేష్ అనే హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు.
కొనిజర్ల పోలీస్ స్టేషన్లో గత 3 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే విధుల్లో హఠాత్తుగా గుండెపోటు రావడంతో అకస్మాత్క స్థితికి చేరుకోవడంతో తోటి సిబ్బంది సిపిఐఆర్ చేసినా బతకలేదని సిబ్బంది తెలిపారు. వనపర్తి జిల్లాలో ఐటీ టవర్ శంకుస్థాపన దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శివారులోని మరి ఆ రోజు 2023 9వ నెల నాడు ఐటీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి స్థానిక మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు మరి 22 కోట్లతోన ఐటీ భవనం నిర్మాణం కోసం ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శిలాఫలకాన్ని నిన్న కొంత కాంగ్రెస్ సంబంధించిన వల్ల మరి ఇతరుల ఎవరనేది ఇంకా స్పష్టంగా రాలేదు. ఇది మాకు కేవలం గత 15 రోజుల కింద ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి అక్రమంగా తీసినటువంటి కట్ట అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా వారి చర్యగానే మేము భావిస్తున్నాం. మరి శిలాఫలకాన్ని ధ్వంసం చేసి మరి ఇప్పటికే చాలా తోల గతంలో జరిగినటువంటి అభివృద్ధి జరిగినటువంటి పనులను మరి శంకుస్థాపన చేసినటువంటి పనులను అన్నిటిలో ఉన్నటువంటి శిలాఫలకాలను పాన్గల్ రోడ్లో కూడా ఒక శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇట్లే ప్రతి రూరల్ మండలంలో కూడా టీఆర్ఎస్ అభివృద్ధి శిలాఫలకాలను మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా ధ్వంసం చేస్తుంది. అలాగే ఆ ఊరిలో జనం అంతా జ్వరపీడితులయ్యారు. అసలు ఏం జరుగుతుందనే ఆలోచనలో పడ్డ ఊరు పెద్ద మనుషులు ఊరిపై గాలి ఆవహించిందని భావించి పోచమ్మ తల్లికి మేకలు బలి కార్యక్రమం నిర్వహించారు. అసలు ఏంటి ఆ కథ, ఆ ఊరు ఎక్కడో ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో కొత్త ఆచారానికి తెరలేపారు. ఆ ఊరి ప్రజలు ఊరిలో ఉన్న ప్రతి ఇంటి నుండి ఒకరు లేదా ఇద్దరు జ్వరం బారిన పడి నొప్పులు అలసత్వంతో బాధపడుతున్నారు. అసలు ఏమైంది ఆ ఊరికి? ఏదైనా గాలి ఆవహించి ఊరును పీడిస్తుందా అని చర్చించుకున్న ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు. పోచమ్మ తల్లికి బలి ఇస్తే జ్వరాలు తగ్గి ఊరిపై ఉన్న చెడు గాలి తొలగిపోతుందని భావించారు. నేడు పోచమ్మ తల్లికి బోనాలతో మేకలను బలిస్తున్నారు. ఇదే విషయంపై ఊరు ప్రజలు మాట్లాడుతూ సాధారణ మొక్కులలో భాగంగానే చేస్తున్నామని అన్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలో స్కూటీపై అక్రమంగా భారీ ఎత్తున మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులు పోలీసులను అరెస్ట్ చేశారు. స్కూటీపై అక్రమంగా మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు గణపతి నగరం ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. అక్రమంగా మద్యం గంజాయి తరలిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వంద రోజుల పాలనకు 100 మీటర్ల రైతు పచ్చని జెండాతో భారీ ర్యాలీ చేసిన రైతులతో కలిసి నడిచిన మంత్రి రామానాయుడు గతంలో చంద్రబాబు 20,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే దాన్ని జగన్ పెంచకపోగా 16,000కి తగ్గించాడని విమర్శించారు. నేడు అప్పులతో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల పెంపు, టీచర్ల భర్తీ, అన్న క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటివి సమర్థవంతంగా 100 రోజుల్లో అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు ప్లస్ పెంచినటువంటి 4,000 7,000 రూపాయలు అక్షరాల వాళ్ళ ఇంటికి మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల మొదటి తేదీన మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చాం. అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారు 3,000 రూపాయలు పింఛన్నే 6,000 రూపాయలు చేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం 6,000 రూపాయలకి పెంచి ఇచ్చాం. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు
ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో 2019కి ముందు చెప్పాడు 3,000 రూపాయలకి పింఛను పెంచుతానని. 250 కాడికి 5 సంవత్సరాలు పట్టింది ఆయన 3,000 రూపాయలు చేయడానికి. మాకెంత సమయం పట్టింది? మా మహిళల మీ భాషలో చెప్పాలంటే అటు ఏసి తిరగేసినంత సమయంలో మేము 4,000 రూపాయలకి పెంచి ఇచ్చేసాం పింఛను. ఏ హై స్కూల్కి వెళ్ళినా ముక్కు పచ్చలారనేటువంటి 15 సంవత్సరాల పిల్లవాడి దగ్గర కూడా గంజాయి ప్యాకెట్ దొరుకుతూ ఉంటే ఆ గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు బానిసై వాళ్ళ జీవితం పాడైపోతుంటే ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చాక ఆ గంజాయి మీద ఉక్కుపాదం పెట్టడం అని అంటే మీ పిల్లల భవిష్యత్తును కాపాడడం. అంతేకాదు మళ్ళీ ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి గంజాయి డ్రగ్స్ బారిన పట్టకూడదని అంటే వాళ్ళకి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చాక డిఎస్సి 16,000 టీచర్ల పోస్టుల భర్తీకి మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం. ఈవేళ అధికారులు 5 సంవత్సరాలు ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ అన్నీ లూట్ అయిపోయాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడానికి ఏం మిగలవు కాబట్టి ప్రైవేట్ ఆస్తుల్ని మన ఆస్తుల్ని కాజేయాలనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మీ ఆస్తులకి మీకు భద్రత ఇచ్చాం. ఖమ్మంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వరద కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలు ఎంతమంది నిరాశ్రయ్యారని, అందులో చిత్రకారులు కూడా ఉన్నారని, వాళ్ళ ఇల్లు పూర్తిగా కూలిపోయాయని, ప్రభుత్వం అందించే 16,500 రూపాయలు ఏమాత్రం సరిపోవని చిత్రకారులు అన్నారు. ప్రభుత్వం అరాకొరగా సాయం చేసి చేతులను దులుపుకుంటుందని విమర్శించారు. విపత్తు నిర్వహణ చట్టం ద్వారా ఆర్టిస్టు కుటుంబాలకు వెంటనే ₹1,00,000 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరి వివిధ చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ మరి తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మరి యొక్క వర్షాభావం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువ వర్షాభావ పరిస్థితులు మరి తెలంగాణలోని ఈ యొక్క ఖమ్మం జిల్లాలో తీవ్రంగా ప్రభావం చూపింది. మరి దీంట్లో మేము గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల్లో తిరిగి మరి సర్వే నిర్వహించినాం. దాంట్లో మరి ఖమ్మం జిల్లాను చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో కూడా చాలా తీవ్రంగా మరి వరదలు వచ్చి ఏదైతే మున్నేరు వాగు ఉప్పొంగిపోయి మరి మా చిత్రకళాకారులు, మా కుటుంబ సభ్యులు, మా ఎవరైతే మా కళాకారుల కుటుంబాలు ఉన్నాయో మరి చాలా మట్టుకు ఇల్లు కోల్పోయి మరి వారికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా సుమారు 20 లక్షలకు పైచిలకు మరి ఆస్తి నష్టం జరిగింది. మరి ఇల్లు కూడా కొట్టుకుపోయినాయి. వారు నిరాశ్రయులుగా మారినారు. మరి ప్రభుత్వం మరి సర్వే ఏ రకంగా చేయించిందో మాకు తెలియదు, కానీ ఎంతో కొంత 16,000 చొప్పున వాళ్ళకి ఆర్థిక సాయం మాత్రమే అందించి మరి చేతులు దొరుకున్నటువంటి పరిస్థితి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము వెంటనే స్పందించి ఏదైతే విపత్తు నిర్వహణ చట్టం ఉందో ఆ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారంగా మరి ఏదైతే ఇల్లు లేని మరి నిరాశ్రయమైనటువంటి మా ఆర్టిస్టుల కుటుంబాలకు వెంటనే ₹1,00,000 తక్షణ సాయంగా ప్రకటిస్తూ మరి వెంటనే మరి ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో అక్కడనే మరి ఇల్లు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే దాంతోపాటు మరి ఏదైతే మా యొక్క వృత్తిని నమ్ముకుని ఉన్నటువంటి ఏదైతే సామాగ్రి ఉంటుందో సామాగ్రి కూడా కొట్టుకుపోయి మరి గుట్టి చేతులతో మరి వారి బంధువుల లేకపోతే వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలో తలదాచుకొని జీవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి కూడా గూడు నీడ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కాలం గడుపుతూ ఉన్నారు. వెంటనే వారిని మరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రజా సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని బ్రహ్మంగారిమఠం టీడీపీ మండల అధ్యక్షుడు చెన్నిపల్లి సుబ్బారెడ్డి అన్నారు. బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని నాగిశెట్టిపల్లె పంచాయతీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ₹4,000 పింఛను, ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమానికి ఆకర్షితులై గణపతి నగరం మద్దూరు గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున వార్డు మెంబర్లు గజపతి నగరం మేజర్ పంచాయతీ సర్పంచ్
నరవకొండమ్మ జాయిన్ అయ్యారని తెలిపారు. తోడ్పాటు చేశారు. దానిలో మొదటిగా నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సి కింద 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అలాగే పెన్షన్ కూడా గతంలో 3,000 ఇచ్చేది ఒకేసారి 1,000 రూపాయలు పెంచి మొదటి నెల 7,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతము 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకైతే 6,000, అలాగే మనకు హాస్పిటల్ వికలాంగులకైతే 10,000, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు ఏకదాటిగా 15,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి గాను మొత్తం రాష్ట్రంలో 65.18 lakh ఇంటింటికి వెళ్ళి ఉదయం 1వ తేదీ ఉదయమే సచివాలయ ఉద్యోగులందరూ 4,408 కోట్లు పంపిణీ చేయడం అనేది జరిగింది. ఇది దేశంలోనే తిరుగులేని సంక్షేమ చరిత్ర. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. అలాగే 1,674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను కూడా చెల్లించి అన్నదాతలను ఆదుకున్నారు. స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్లకు 1,452 కోట్లు నిధులు విడుదల చేసి ప్రాణం పోశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 100 రోజుల పాలన జనరంజకం అని చెప్పుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి అన్నారు. చంద్రబాబు గత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో వృద్ధాప్య పింఛన్ తప్ప ఏది కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. అమరావతి, విజయవాడ వరదల కారణంగా మునిగిపోయిన బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై 100 days అయింది. జనరంజకమైన పాలన అని అంటా ఉన్నారు, పేపర్లలో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంతవరకు జనరంజకమైన పాలన ఉందో మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటై 100 days అయినప్పటికీ 6 గ్యారంటీస్లో ఒక పెన్షన్ తప్ప ఏది అమలు కాలేదు. పెన్షన్ అయితే టయానికి ఫస్ట్కి ఇచ్చినారు, కానీ మిగతాయి అంటే ముఖ్యంగా మహిళలను గౌరవించి వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి ఉచిత బస్సు లేదు. తర్వాత ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాల వాళ్ళకు 1,500 డబ్బులు ఇస్తామనేది ప్రతి బిడ్డకు అనేది అది లేదు. ముఖ్యంగా వ్యవసాయక దేశమైనటువంటి రాష్ట్రం అనేటువంటి మన రాష్ట్రంలో రైతులకు ఇచ్చే 20,000 లేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అది లేదు. ఏమీ లేకపోయినా అది ఎంత జనరంజకమో మనకందరికీ అర్థమవుతూ ఉంది. మనం ప్రతి ఒక్కరూ ఓట్లేసి ఎన్నుకునేది ఎందుకు? ఒక్కొక్క సమయంలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వారు కరెక్ట్గా చేయలేదంటే న్యాయంగా జనాలు ఏం చేస్తారు, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తారు. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం. వనపర్తి జిల్లా కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో గాంధీ చౌక్ నుంచి మన్మదియా మసీదు నుంచి ర్యాలీ ప్రారంభించి ప్రధాన కూడలు వెంబడి ర్యాలీలో గుర్రాలు ఆడిస్తూ ఘనంగా నిర్వహించారు. ర్యాలీలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దడానికే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. భక్తుల మనోభావాలపై చంద్రబాబు అబాండాలు వేశారన్నారు. చంద్రబాబు అబాండాలు చేయడం, మాట మార్చడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ఇదే విషయంపై సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ స్థానంలో కూర్చున్నటువంటి మంత్రులు రెడ్ బుక్ అనేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అట ఎంత హేళనగా, అంటే ప్రజలంటే ఎంత చులకన, అధికారులంటే ఎంత చులకన. ప్రభుత్వాధికారి ఆ ప్రభుత్వంలో పనిచేస్తే పనిచేసిన అధికారుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఏదైతే ప్రజలకు సేవ చేయాలని ఉద్యోగాలు ఎంచుకుని, ఉద్యోగ రంగాన్ని ఎంచుకుని ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ప్రజాక్షేమం కోసం పనిచేసే అధికారులను వేధించేటువంటి తీరేదైతే ఉందో అది సభ్య సమాజం అంతా కూడా ఆలోచించాలి, గ్రహించాలని. సిక్కు మత స్థాపకుడు గురునానక్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురునానక్ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు.
హైటెక్ సిటీలో ట్రైడెంట్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చిన ప్రభుత్వ లక్ష్యమని బద్వేల్ టీడీపీ నేత రితీష్ రెడ్డి అన్నారు. కడప జిల్లా బద్వేల్లో అన్న క్యాంటీన్ ఆయన ప్రారంభించారు. నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మనం అన్న క్యాంటీన్ ఇంతకుముందే గత ప్రభుత్వంలో మనందరం చూసాం, పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు. అప్పుడు 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్ మొదలు పెడితే వీళ్ళు రాష్ట్రం అంతా మూసేశారు. ఈరోజు పేదవాడికి ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారు ఆనాడు కూడుగుడ్డ ఇల్లు అనే సిద్ధాంతంతో ముందుకెళ్తే వీళ్ళు పేదవాడిది కూడా గుంజుకోవడం జరిగింది. నాకు ఎంతో సంతోషం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో 100 రోజుల్లో మనం రైతన్నకి నీళ్ళు ఇవ్వగలిగినాం. వీరారెడ్డి కాలువలో 2 రోజుల ముందు మీరు చూశారు. అదే రైతన్న పండించిన పంట ఇక్కడ నిరుపేదలకి అన్నా క్యాంటీన్ ద్వారా మనం ప్రజలకి అందరికీ చేకూరుస్తున్నామంటే అందరికీ సంతోషం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.